ఆయన క్రికెట్కు గుడ్ బై చెప్పి 13 ఏళ్ళు అవుతోంది. కొత్త మ్యాచ్ ఊసలేదు, సెంచరీ రికార్డుల ప్రస్తావన కూడా లేదు. కానీ ఆయన బ్రాండ్ వాల్యూ మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. పైగా ఇండియాలోనే మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్స్లో టాప్ 5లో నిలిచారు ఆయన. ఎవరు అనేగా? ఎస్, డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ఇప్పటికే మీకు ఆయన ఎవరు అర్థమై ఉంటుంది. ఎస్, ఆయనే మరెవరో కాదు, గాడ్ ఆఫ్ ది క్రికెట్ సచిన్ తెందూల్కర్. క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025 రిపోర్ట్ ప్రకారం సచిన్ బ్రాండ్ వాల్యూ $125.9 మిలియన్, $125.9 మిలియన్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1200 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. అది సార్ సచిన్ బ్రాండ్ అంటే అంటూ ఉన్నారు ఫ్యాన్స్. ఈ ర్యాంకింగ్స్లో సచిన్ 4వ స్థానంలో నిలిచాడు. క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ 2025 ర్యాంకింగ్స్లో $177.9 మిలియన్ షారుఖ్ ఖాన్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో రణవీర్ సింగ్ ఉన్నాడు. ఆయన బ్రాండ్ వాల్యూ ఏకంగా $162.9 మిలియన్. ఇక థర్డ్ ప్లేస్లో $158.4 మిలియన్ విరాట్ కోహ్లీ ఉండగా 4వ స్థానంలో సచిన్ తెందూల్కర్ ఉన్నారు. టాప్ 5లో క్రికెట్ లెజెండ్ MS ధోని కొనసాగుతూ ఉన్నారు. ఆయన బ్రాండ్ వాల్యూ $115.3 బిలియన్. అయితే ఈ లిస్ట్లో సచిన్ ఉండడమే చాలా స్పెషల్. ఎందుకు అంటే షారూఖ్, రణవీర్ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. విరాట్ ఇప్పటికీ క్రికెట్లో యాక్టివ్గా ఉన్నారు. ధోని IPL ఇతర కమర్షియల్ యాక్టివిటీస్తో కంటిన్యూ అవుతున్నారు, బిజీగా ఉన్నారు. కానీ సచిన్ మాత్రం ఎప్పుడో 2013లోనే క్రికెట్కి గుడ్ బై చెప్పేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్కి. అంటే ఈ లిస్టులో ఉన్న మిగతా స్టార్లకు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కరెంట్ విజిబిలిటీ ఉంది. సచిన్కు అలాంటి క్రికెట్ విజిబిలిటీ లేకపోయినా టాప్ 5లో నిలవడం ఆయన బ్రాండ్కి ఉన్న స్పెషాలిటీ. ఒకప్పుడు సచిన్ బ్యాట్ పట్టుకుంటే కోట్లాది మంది ఫ్యాన్స్ టీవీలకు అలా అతుక్కుపోయేవారు. కానీ 2013లో క్రికెట్కు సచిన్ గుడ్ బై చెప్పడంతో గ్రౌండ్లో ఆయన ఆటకు తెరపడింది. సాధారణంగా ఒక సెలబ్రిటీ కెరియర్లో ఎప్పుడైతే ఒక ఫుల్ స్టాపో లేకపోతే ఒక చిన్న పాజ్ పడుతుందో అండ్ ముగిసిపోతుందో ఇక అంతే సంగతులు. ఎండోర్స్మెంట్స్ గ్రాడ్యువల్గా తగ్గిపోతాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే పడిపోతాయి. ఎందుకంటే న్యూ ఫేసెస్ వస్తాయి, న్యూ జనరేషన్ వస్తుంది. అక్కడి నుంచి న్యూ జనరేషన్ ఆఫ్ స్టార్స్తో పాటు న్యూ జనరేషన్ ఆఫ్ స్టార్స్ కూడా పుట్టుకొస్తారు. బ్రాండ్స్ కూడా వాళ్ళ వైపు వెళ్ళిపోతాయి. కానీ సచిన్ విషయంలో మాత్రం సేమ్ వేరేలా ఉంది. ఆట ముగిసిన ఆయన పేరు, బ్రాండ్కి ఇప్పటికీ ఆ రిలవెన్స్ ఉంటూనే ఉంది, ఆ ప్రామినెన్స్ కూడా ఉంది. మరి ఇన్నేళ్ళు గడిచినా సచిన్ బ్రాండ్ వాల్యూ తగ్గకపోవడానికి కారణం క్రికెట్లో ఆయన సంపాదించుకున్న పేరు, అభిమానుల్లో ఆయన గూడు కట్టుకున్న నమ్మకం. సచిన్ బ్యాట్ పట్టుకున్నప్పటి నుంచి ఆయన ఆటను చూస్తే కోట్లాది మంది ఫ్యాన్స్. సచిన్ అనే పేరు ఒక స్ట్రాంగ్ కనెక్షన్, అంతే. సచిన్ అనే పేరుతో వాళ్ళకి ఒక స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది, ఉంటుంది, ఉండబోతుంది కూడా. ఆ అభిమానం ఒక్క మ్యాచ్తోనూ లేకపోతే ఒక తరంతోనూ ఆగిపోలేదు. అవును, అది కంటిన్యూ అవుతూ ఉంది తరతరాలుగా. అది ఇప్పుడు ఆయన కమర్షియల్ వాల్యూకి చాలా బలంగా మారింది. యాజ్ ఆఫ్ నౌ లేకపోతే ఎట్ ప్రెసెంట్ ప్రస్తుతం సచిన్తో ఉన్న బ్రాండ్స్ చూస్తే లిస్టు చాంతాడంతో ఉంటుంది. లిస్టు కూడా చాలా పెద్దది. ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్, అపోలో టైర్స్, ల్యూమినియస్, తనిష్క్, జిలెట్తో పాటు స్పిన్నీ, అలాగే అకాడమీ, జియో సినిమా, సచిన్ సాగా లాంటి బ్రాండ్స్ ఇప్పటికీ సచిన్తో అసోసియేషన్లో ఉన్నాయి. ఒకవేళ వాటి ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయింటే కాక ఐఎమ్ వెరీ సారీ. బట్ కంటిన్యూ కనుక సబ్జెక్ట్ని చేస్తే, సబ్జెక్ట్ కంటిన్యూ చేస్తే వీటికి తోడు రెడిట్, ఆర్గానిక్ ఇండియా, రాజ్హన్స్ గ్రూప్, కిస్ట్ లాంటి బ్రాండ్స్తోనూ ఆయన పార్ట్నర్షిప్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అంటే ఇన్సూరెన్స్ నుంచి టైర్స్ వరకు, జ్యువెలరీ నుంచి ఎడ్యుకేషన్ వరకు, డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి ఫినాన్స్, వెల్నెస్, రియల్ ఎస్టేట్ వరకు రకరకాల రంగాల్లో సచిన్ బ్రాండ్ కనిపిస్తూ ఉందంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇతర బ్రాండ్స్కు అంబాసిడర్గా ఉండటమే కాదు, సచిన్ తన ఓన్ బ్రాండ్ మీద కూడా ఫోకస్ చేశారు. 2025 చివరిలో స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ 10XUని లాంచ్ చేశారు. అంటే సచిన్ బ్రాండ్ ఇప్పుడు ఎండోర్స్మెంట్స్ దాటి తన సొంత బిజినెస్ వైపు కూడా అడుగులు వేస్తూ ఉంది. ఇక 2026లో SMLకి బ్రాండ్ అంబాసిడర్గా చేరారు ఆయన.
అపోలో టైర్స్తో కొత్త క్యాంపెయిన్లోనూ కనిపించారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. అంటే ఒకవైపు ఇతర బ్రాండ్స్తో అసోసియేషన్ కొనసాగుతూ ఉంటూనే ఇంకోవైపు తన సొంత బ్రాండ్ ఐడెంటిటీని కూడా సచిన్ విస్తరిస్తూ ఉన్నారు. సచిన్ ఒక బ్రాండ్తో అసోసియేషన్ పెట్టుకుని కొద్ది కాలానికి మరో బ్రాండ్కి మారిపోయే రకం కాదు గురు అంటారు ఫ్యాన్స్. ఆయన లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే కొన్ని బ్రాండ్స్తో ఆయన అనుబంధం ఏళ్ల తరబడి కొనసాగుతుంది. ఎగ్జాంపుల్ ల్యూమినియర్స్తోనే చూసుకోండి. ల్యూమినియర్స్తో సచిన్ అసోసియేషన్ దశాబ్దానికి పైగా ఉంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం ఆయన బ్రాండ్ పార్ట్నర్షిప్లో 70% పైగా 5 ఏళ్ళు లేకపోతే అంతకంటే ఎక్కువ కాలం కొనసాగినవి. అంటే సచిన్ బ్రాండ్ రిలేషన్షిప్లో నిలకడ కనిపిస్తుంది. బ్రాండ్స్కి కూడా ఇదే కన్సిస్టెన్సీ ఒక ప్లస్ పాయింట్గా మారుతూ ఉంటుంది. ఒక బ్రాండ్కి సెలబ్రిటీ అంటే కేవలం ఫేస్ కాదు, ఒక సెలబ్రిటీపై జనాలకు ఉన్న నమ్మకం కూడా. సచిన్ విషయంలో డిసిప్లైన్, కన్సిస్టెన్సీ, హ్యూమిలిటీ, క్లీన్ ఇమేజ్ ఇవన్నీ ఏళ్ళుగా బిల్డ్ అయ్యాయి. ఆయన కెరియర్లో కాంట్రవర్సీస్ కంటే క్రికెట్ అచీవ్మెంట్స్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. అందుకే ఒక కంపెనీ సచిన్ను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంటే ఆ ప్రొడక్ట్కి కూడా సచిన్ ఇమేజ్, ఆయనపై ఉన్న ట్రస్ట్ తోడవుతుంది. సచిన్కి అన్ని జనరేషన్స్లోనూ మంచి క్రేజ్ ఉంది. 90s అయినా 2000స్లో అయినా క్రికెట్ చూసిన వాళ్ళకి సచిన్ అంటే ఒక ఎమోషన్. ఇప్పుడు క్రికెట్ని సోషల్ మీడియాలో ఫాలో చేసిన యంగ్ జనరేషన్కి ఆయన ఒక రోల్ మోడల్. ఒకే సెలబ్రిటీ ఎన్ని జనరేషన్స్తో కనెక్ట్ అయి ఉండడం చాలా అరుదు. ఈ క్రేజ్ కారణంగానే క్రికెట్కు రిటైర్మెంట్ చెప్పి ఇన్నేళ్ళు అవుతున్నా సచిన్తో బ్రాండ్స్ అసోసియేషన్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. ఒక్కసారి 2013కి వెళ్ళిపోదాం. సచిన్ రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే ఏంటి, ఇది 2026, అంటే దాదాపు 13 ఏళ్ళు. ఒక జనరేషన్ ముగిసింది, ఇంకో జనరేషన్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికీ కొత్త పార్ట్నర్షిప్స్ ఆయనకి అటాచ్ అవుతూనే ఉన్నాయంటే జస్ట్ ఇమాజిన్ వాట్ హీ ఈజ్. క్రాల్ వాల్యుయేషన్ ర్యాంకింగ్లో 5వ స్థానంలో ఉన్నారు సచిన్ టెండూల్కర్. ఇప్పుడు 4వ స్థానానికి వచ్చారు. అంటే గత వాల్యుయేషన్తో పోలిస్తే ఆయన ర్యాంకింగ్ ఒక్క స్థానం మెరుగైంది. క్రికెట్కు రిటైర్మెంట్ చెప్పి దాదాపు 13 ఏళ్ళు గడిచిన అటు ఇటుగా మార్కెట్లో సచిన్ పేరుకున్న వాల్యూ ఇంకా కొనసాగుతూ ఉంది. అంతేకాదు ర్యాంకింగ్లో కూడా మెరుగుపడుతూ ముందుకు వెళ్తూ ఉంది. ఇక టాప్ 5లో సచిన్తో పాటు ధోని కూడా రిటైర్డ్ క్రికెటర్. ఆఫ్ కోర్స్ ఐపీఎల్ అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నప్పటికీ. అయితే ధోనికి ఐపీఎల్, బిజినెస్ వెంచర్స్, ఎండోర్స్మెంట్స్ వీటి నుంచి ఇప్పటికీ విజిబిలిటీ ఉంది. కానీ సచిన్ మాత్రం అలా కాదు కదా. సచిన్ మాత్రం చాలా ఏళ్ల క్రితమే క్రికెట్కు గుడ్ బై చెప్పేశారు. అయినా ఇద్దరు ఈ జాబితాలో ఉండటం ఇండియన్ క్రికెట్ లెజెండ్స్కి ఉన్న అభిమానుల బలం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి నిదర్శనం. టోటల్గా ఆటకు దూరమైన తర్వాత కూడా సచిన్ కొత్త తరానికి చేరువవుతూ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తూ ఉన్నారు. కాలం మారుతోంది, వేదిక కూడా మారుతుంది. కానీ సచిన్పై ఉన్న ప్రేమ, అభిమానం మాత్రం అస్సలు మారటం లేదు. అది ఆయన సంపాదించుకున్న అసలైన బ్రాండ్ వాల్యూ.